హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాము. మ్యాథమెటిక్స్ సంబంధించి 6th లెసన్ త్రిభుజాలు అండి. ఇది మనకు చదవాల్సిందే 10th క్లాస్ న్యూ సంబంధించి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా చిన్న లెసన్ అని చెప్పచ్చు, కానీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగినటువంటి రెండు పటాలు తీసుకున్నట్టయితే వాటిని ఏమంటామంటే సర్వసమానంగా ఉన్నాయి అని అంటామండి. దీన్నే మనం ఇంగ్లీష్లో కాంగ్రెంట్ అని చెప్పి అంటాము. ఒకవేళ కదా ఒకే ఆకారము ఒకే పరిమాణం, సపోజ్ చూసినట్టయితే ఇది ఒకే ఆకారం ఉంది, ఇక్కడ చూసినట్టయితే ఒకే పరిమాణం, అంటే మనకి ఇక్కడ ఎంతైతే రేడియస్ ఉందో ఇక్కడ కూడా అంతే రేడియస్ అనేది ఉందంటే కనుక ఒకే ఆకారంలో ఉన్నట్టు ఒకే పరిమాణంలో ఉన్నట్టు. సో ఈ విధంగా ఉంటే వాటిని మనము సర్వసమానము అని చెప్పి అంటాం. సర్వసమానము కాంగ్రెంట్ అని అంటాం. లేదు ఒకే ఆకారం కలిగి ఆకారమేమో ఒకటేగా ఉంది కానీ పరిమాణం తక్కువగా ఉందనుకోండి, ఇది 3 ఉంటుంది, ఇదేమో 1 ఉంటుంది వ్యాసార్థం అనేది. ఈ విధంగా ఉంటే అంటే ఆకారం ఒకటే అయినప్పటికీ పరిమాణం ఒకటి కాదనమాట. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే స్వరూపాలు అని చెప్పి అంటాం. ఓకే, సిమిలర్గా ఉన్నాయి అంటాం, సిమిలర్. ఓకేనా, ఇది మనకు సంబంధించి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ముందు చూసుకోవాలా. ఫస్ట్ ఇచ్చింది అదే ఇచ్చాడు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. సో ఈ విధంగా ఒకే ఆకారం ఒకే పరిమాణం ఉంటే వాటిని సర్వసమానం అంటాము. ఆ రెండింటికి ఇక్కడ మనకు ఒకే ఆకారం ఉంటుంది, పరిమాణం అనేది ఒకేలా ఉండదు. అలాంటి వాటిని మనం స్వరూపాలు అని చెప్తాం. అంటే ఒకదానికొకటి స్వరూపంగా ఉంది, స్వరూప పటాలు అని చెప్పి అంటామండి. దీన్నే మనకి ఇంగ్లీష్లో సిమిలర్ ఫిగర్స్ అని చెప్పి అంటాం. ఇది మెయిన్ మనం లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి, దీని మీద ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం అనేది చూసుకుంటామండి. పైథాగరస్ సిద్ధాంతం ద్వారా ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందనేది చూస్తాము. ఇక్కడ మనకి చూసినట్టయితే వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అండి, ముందు లెసన్స్ ఉన్నాయి కదా, ముందు లెసన్స్ కూడా అన్నీ మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా మీకు చెప్పున్నాము. ఈ అంక శ్రేణులు ఏవైతే ఉన్నాయో దీని ముందు లెసన్ అండి అంక శ్రేణులు. దీని నుంచి కూడా మనకు డిఎస్సిలో బిట్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది లింక్డ్ అనేది ఇది కూడా అవుతుంది. త్రిభుజాలు అనేది ఆల్మోస్ట్ లింక్డే మనకు తెలిసిందే ఆల్రెడీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటితో సహా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, నోట్స్ కూడా ఇస్తాము. సో ఇక్కడ మీకు ఈ క్లాసెస్ అన్నీ మీకు ఈ 799 మెగా కిట్లో ఉందండి. ఈ 799లో మనకి 5 కోర్సెస్ ఉంటాయి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ కోర్స్ ఉంటుంది, 499 టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది. ఇవన్నీ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. అదేవిధంగా సైకాలజీ 9 రూపీస్ ఉంటుంది కదా, సో ఇది కూడా దీంట్లో ఉంటుంది. ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి 3rd to 10th సంబంధించినటువంటివి. ఈ పీడిఎఫ్స్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ రివిజన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మీరు కూర్చొని రాసుకోవడం అదేం అవసరం లేదు. ఈ లెసన్ వైజ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఈ పీడిఎఫ్స్ రివిజన్ చేసుకోవడము, ఇడికి వచ్చే ఎగ్జామ్స్ రాయడము, ఇదే రిపీట్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ విధంగా 3rd to 10th ఆల్ సబ్జెక్ట్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకున్నారంటే కనుక ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా సైకాలజీ అకాడమీ నుంచే ఎక్కువగా ఇస్తున్నారు. నెక్స్ట్ ఏపీ టెట్ సంబంధించినటువంటివి అవి చాలా టఫ్గా ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ పీడిఎఫ్ పేపర్స్ మరియు ఎగ్జామ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మీరు విడివిడిగా కొనాలంటే 1500 అబవ్ అవుతుందండి. ఇక్కడైతే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కాంబో ప్యాక్ అనేది ఉందన్నమాట. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా విడివిడిగా అయినా తీసుకోవచ్చు, ఉన్నాయి. ఇది మనకు సంబంధించి అదేవిధంగా వీటితో పాటు మనకి డిఎస్సి కూడా ఉంటుందండి. 99 రూపీస్తో సపరేట్ కోర్స్ ఉంటుంది, అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ ప్లస్ ఎగ్జామ్స్ కలిసి ఉంటుంది. 99 రూపీస్కే మీరు ఇక్కడ అవైలబిలిటీ ఉందని చూసుకోవచ్చు. ఇది మీకు ఎగ్జామ్స్ కూడా చూసినట్టయితే అప్డేట్ అయిపోయి ఉన్నాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి, చాలా లోతుగా, అంటే మీకు ఒక్కటి కూడా మిస్ కాకుండా మొత్తంగా మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. ఇవి రాశారంటే కన్నా అసలు మెయిన్ ఎగ్జామ్లో ఎంత కన్ఫ్యూజన్గా అడిగినా కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే కనుక అక్కడ మీకు ఈ క్లాసెస్ అన్నీ ఉంటాయి, జాయిన్ అవ్వచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాము స్వరూప పటాలు. ఓకే, సిమిలర్ ఫిగర్స్ గురించి ఈ లెసన్ అంతా ఉంటుంది. ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నటువంటి అన్ని వృత్తాలు ఎలా అవుతాయంటే సర్వసమానాలు అవుతాయి. అంటే ఆకారము ఒకేలా ఉంటుంది, వ్యాసార్థం కూడా సమానంగా ఉంటుంది కాబట్టి వాటిని మనం సర్వసమానం అంటాం. ఒకే ఆకారం ఒకే పరిమాణం కలిగి ఉంది కాబట్టి. ఇలా ఒకే భుజము, అంటే ఒకే భుజం పొడవు భుజము సపోజ్ 3 సెంటీమీటర్స్ తీసుకున్నా, మిగతాది కూడా 3 ఉన్నాయి. అలాగే ఇంకో డయాగ్రామ్ కూడా 3 ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెండు చూడండి, ఆకారము ఒకేలా ఉంది, పరిమాణం కూడా ఒకేలా ఉంది, అంతా భుజాలంతా 3 మొత్తం ఒకేలా ఉంది కాబట్టి వీటిని కూడా మనం సర్వసమానాలు అంటాం. ఈ విధంగా
ఈ విధంగా ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగి ఉంటే గన ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగి ఉంటే వాటికి అవి సర్వసమానాలు అని చెప్పి అంటాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అన్నీ ఒకే భుజ పొడవు కలిగిన సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు. సమబాహు త్రిభుజం అంటే ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే 3 భుజాలు ఈక్వల్గా ఉంటుంది. ఇది 4, ఇది 4, ఇది 4. ఓకే, ఈ విధంగా ఇంకొకటి తీసుకుంటే ఇది 4, 4, 4. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? ఒకే ఆకారం కలిగి ఉన్నాయి, ఒకే పరిమాణము కలిగి ఉన్నాయి. పరిమాణం అంటే ఈ భుజాలు చూడండి అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఇది ఇలా ఉండే వాటిని మనం ఏమంటామంటే సర్వసమానాలు అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఈ పక్కన ఇంకొక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఈ పక్కనేమో ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది. దీంతో పోల్చుకుంటే ఇవన్నీ ఏమవుతాయి? సర్వసమానాలు అవుతాయా కాదా? కాదు. ఎందుకు? ఆకారం అనేది అది వృత్త ఆకారంలో ఉన్నప్పటికీ పరిమాణం చూసినట్టయితే ఇదేమో పెద్దది, ఇదేమో చిన్నది. ఓకే, దీనికన్నా ఇది ఒక చుట్టూ చిన్నదిగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఒకే ఆకారం కలిగినప్పటికీ పరిమాణం అనేది ఒకేలా లేదు కాబట్టి దీన్ని మనము స్వరూపాలు అని చెప్పి అంటాం. ఓకేనా, రెండు ఒకేలా ఉంటే సర్వసమానం అంటాము. లేదు రెండు ఒకే లేకుండా ఆకారం ఒకటే ఉండి పరిమాణం వేరుగా ఉంటే స్వరూపాలు అని చెప్పి అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 స్వరూప పటాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయే కానీ ఒకే పరిమాణం కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదండి. అందువల్ల చూసినట్టయితే వాటిల్నే మనము స్వరూప పటాలు అని చెప్పి అంటాము. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ చూడండి అన్ని వృత్తాలు కూడా మనకి ఏమైనాయి? స్వరూపాలు అనేటివి అయినాయి. ఇక్కడ కూడా చూసినట్టయితే ఆకారం ఒకటే అయినప్పటికీ పరిమాణం వేరుగా ఉంది, ఇవి కూడా స్వరూపాలు అవుతాయి. త్రిభుజం చూడండి ఆకారం మనకు ఒకటే అయినప్పటికీ పరిమాణాలు వేరుగా ఉన్నాయి, సో ఇది కూడా స్వరూపాలు అనేటివి అవుతాయి. ట్రెపీజియం చూసినట్టయితే ఇక్కడ మనకు చతుర్భుజం చూసినట్టయితే చతుర్భుజం మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందంటే ఇవి చూసినట్టయితే ఇవి ఒక్కొక్క భుజం ఒక్కొక్కలా ఉంది, వేరే వేరుగా ఉంది. ఈ చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ అవి ఖచ్చితంగా ఈ స్వరూపాల అని చెప్పలేమన్నమాట. ఎందుకు అంటే కదా స్వరూపాలు అవ్వాలంటే ఇంకొక రూల్ ఏముందంటే కదా ఒకే ఆకారం కలిగి ఉండాలి ప్లస్ ఒకే పరిమాణం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆకారము ఒకటి పక్కన పెట్టుకున్నట్టయితే వాటి యొక్క కోణాలు ఉన్నాయి కదా, కోణాలు కూడా సమానంగా ఉండాలి, కోణాలు సమానంగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా వాటి యొక్క భుజాలు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. ఓకే, ఈ 2 రూల్స్ పాటించాలా. ఒకే ఆకారం కలిగి ఉండాలి ప్లస్ ఇప్పుడు ఇలా చూడండి ఇదంతే మనం ఈజీగా చెప్పగలిగాము, మొత్తం ఒకటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక్కొక్క భుజం ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి ఇది దీనికి స్వరూపం అవుతుందా లేదా అని చెప్పాలంటే ఆకారం ఒకేలా ఉంది, అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏం చూసుకుంటామంటే కోణాలు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటామండి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఇది చూసుకోవాలి ప్లస్ దీంతోపాటు భుజాలు అనేటివి ఒకే నిష్పత్తిలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ నీకు 3 ఉంటే ఇక్కడ 6 ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ నీకు 1 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. ఇప్పుడు చూడండి ఇదన్నిటికీ చూసినట్టయితే 2కి 4 అంటే ఇంటూ 2 చేస్తే వచ్చింది, దీనికి ఇంటూ 2 చేస్తే వచ్చింది, దీనికి ఇంటూ 2 చేస్తే వచ్చింది, 4కి 8కి ఇంటూ 2 చేస్తే వచ్చింది. ఈ విధంగా ఒకే నిష్పత్తి కలిగి ఉండాలన్నమాట. ఇలా ఒకే నిష్పత్తి కనుక కలిగి ఉంటే కనుక అవి మనకి ఏమని ఉన్నట్టు ఈ స్వరూపాలు అని చెప్పి చెప్తామన్నమాట. సో ఇది మనకు అంటే ఒక విధంగా చెప్పాలంటే అనుపాతంలో ఉండాలి అంటామండి, అనుపాతంలో ఉండాలి. ఓకేనా, వాటి యొక్క భుజాల నిష్పత్తి కూడా అనుపాతంలో ఉండాలి. అనురూప కోణాలు అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారండి, ఇక్కడ చూసినట్టయితే లాస్ట్లో ఇచ్చారు చూడండి, భుజాల సంఖ్య సమానంగా ఉన్న 2 బహుభుజ స్వరూపాలు కావాలంటే అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 భుజాలే ఉన్నాయి. సో ఇవి సమానం స్వరూపాలు కావాలి అంటే వాటి అనురూప కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉండాలి. ప్లస్ ఇక్కడ మనకు యాంగిల్ 60 ఉందంటే కన్నా ఈ పక్క దాంట్లో కూడా యాంగిల్ 60 ఉండాలి. ఒకవేళ ఈడ 40 ఉంటే ఈడ 40నే ఉండాలి. సో ఈ విధంగా ఉండాలి. ప్లస్ వాటి అనురూప భుజాల నిష్పత్తి అనేది ఒకేలా ఉండాలి, అంటే అనుపాతంలో ఉండాలి. ఈడ 1 ఉంటే ఈడ 1 ఉంటే 2 ఉండొచ్చు, లేదంటే ఈడ 4 ఉంటే ఈడ 8 ఉండొచ్చు, లేదంటే ఈడ 8 ఉంటే ఇంటూ 3 ఎంత వేస్తాం 24 ఉండొచ్చు. అంటే ఈ నిష్పత్తి ఒకేలా ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇలాగ మనకి బహుభుజిలోని అనురూప భుజాల నిష్పత్తినే మనం ఏమంటామంటే స్కేల్ గుణకం అంటామండి, లేదంటే ప్రత్యామ్నాయ గుణకం అని చెప్తాము. స్కేల్ ఫ్యాక్టర్, ఓకే, స్కేల్ ఫ్యాక్టర్ లేదంటే కనుక రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. ఓకే, ఈ విధంగా అంటాం ఇంగ్లీష్లో అయితే కనుక. ఇది మనకు దీనికి సంబంధించి మళ్ళీ మన కింద అదే ఇచ్చాడు ప్రాబ్లము. ఓకే, ఇది మనకు
చూస్తున్నారు రైట్ రాంగ్, అదంతా ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ సేమ్ అదే ఇచ్చాడండి. మన కింది వాటిలో ఎట్లా ఇస్తారంటే సమాన సంఖ్యలో స్వరూపాలు కావాలంటే కన్నా, రెండు బహుభుజులు స్వరూపాలు కావాలంటే కన్నా క్రింది ఏది వర్తిస్తుంది? అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాలు సమానంగా ఉండాలి అని ఇస్తాడు. సమానం కాదు, ఒకే నిష్పత్తిలో ఉండాలి. సమానం వేరు అంటే ఈ పక్క ఏదైతే ఉంటుందో ఈ పక్క అదే ఉందనుకో, అప్పుడు అది సర్వసమానం అవుతుంది, స్వరూపాలు కావు. ఒకే నిష్పత్తిలో ఉండాలి. ఇది 1 ఉంటే 2 ఉంటే ఇది 1 ఉండొచ్చు, దాంట్లో ఎంతో కొంత భాగం ఉండొచ్చు, ఈ విధంగా. ఓకే, ఈ రెండు మనకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇట్లా కూడా అడుగుతారు బిట్ అనేది. ఓకే, ఈ విధంగా కింది వాటిలో సరైనది ఏది, అది సరికానిది అని. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, దీన్ని బట్టి మీకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇదేమో 2.4 ఉంది, ఇదేమో 4.8 ఉందండి. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? ఇంటూ 2 టైమ్స్ పెరిగింది. 2.1 4.2 ఇంటూ 2 టైమ్స్ పెరిగింది. ఇక్కడ 1.5 3 అనమాట, ఇంటూ 2 టైమ్స్ పెరిగింది. 2.5 5.0 ఇంటూ 2 టైమ్స్ పెరిగింది. అంత నిష్పత్తి ఒకేలా ఉంది కదా, అంటే రేషియో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి 4.8 బై 2.4. ఓకేనా. నెక్స్ట్ దీనికి పొందన వేయాల. 4.2 2.1 ఈక్వల్ టు 5.0 బై 2.5. ఇక్కడ 3.0 1.5. ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ 2తోనే క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకే, అంటే మనకు అది ఎలాగ పెరిగిందండి, సేమ్ మనకు అనుపాతంలోనే పెరిగిందనమాట. ఏదో ఒకటి ఈ రెండు ఏదో వేరేగా పెరిగి ఆ రెండు వేరేగా అట్లా పెరగలేదు. ఇది ఇలాగ ఉంటే కనుక వీటిల్ని మనం ఏమంటామంటే స్వరూపాలు అంటాము. ఇది మనకు ప్లస్ ఇంకొకటి చూసినట్టయితే యాంగిల్స్ చూడండి, యాంగిల్ కూడా మనకు ఈక్వల్గానే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ రెండుటి మనం ఏమంటామంటే స్వరూపాలు అంటాం. సర్వసమానం మనం ఎందుకు అంటే కనుక పరిమాణం ఒకేలా లేదు, ఆకారం ఒకేలా ఉన్నప్పటికీ పరిమాణం అనేది ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది కాబట్టి సర్వసమానం కాదు, కానీ స్వరూపాలు అనేటివి అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇది చూడండి, ఇది ఎలా ఉందో. 3 ఉంది, ఇక్కడేమో 3.5 ఉంది. అంటే ఏమని అర్థము? 0.5 కలిసింది అనుకుందాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3.5 ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనకి కోణాలు 90 90 90 90, ఇక్కడ 90 డిగ్రీసే ఉంది. కోణాలు సమానంగా ఉంటాయే కానీ అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో లేవన్నమాట. ఇక్కడ నిష్పత్తి ఒకటేలా లేదు. ఇదేమో అసలే పెరగలేదండి, ఇదేమో రోంత పెరిగింది, ఇదేమో అసలే పెరగలేదు, ఇదేమో రోంత పెరిగింది. అది కూడా మనకు చూసినట్టయితే నిష్పత్తి రూపంలో అయితే లేదనమాట. సో ఇలాగ ఉన్న వాటిల్ని మనం ఏమంటామంటే స్వరూపాలు కావు. ఎందుకు అంటే రెండు పాటించాలా, కోణాలు సమానంగా ఉండాలి, ఇది నిష్పత్తి కూడా మనకు సేమ్ నిష్పత్తి అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు నిష్పత్తిది ఇక్కడ పాటించట్లేదు కాబట్టి ఇది మనకు స్వరూపాలు కావు అని చెప్పచ్చు. ఈ విధంగా కోణాలు ఉండాలి, ఇలాగ నిష్పత్తి ఉండాలి, భుజాల నిష్పత్తి. ఒకవేళ కొన్ని వాటిల్లో భుజాల నిష్పత్తి ఉంటుంది, కోణాలు ఉండవన్నమాట, అది కూడా మనకు స్వరూపం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూద్దాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది చూడండి, నిష్పత్తి ఏమో ఒకటే ఉంది, 2.1 4.2 2.1 4.2 ఇంటూ 2 టైమ్స్ పెరిగింది. ఓకేనా. ఇలా మనకు నిష్పత్తి ఏమో సరిపోయింది, కానీ అన్ని ఇక్కడ కోణాలు ఇది 90 ఉందండి, ఇదేమో కానీ 90 కాదనమాట. ఓకేనా. ఇదేమో అల్పకోణము అధిక కోణం ఉంది, ఇదేమో 90 ఉంది. సో ఈ విధంగా భుజాలు సరిపోయినప్పటికీ కోణాలు సరిపోలా. ఇది కూడా మనకు సర్వసమానం కాదు, స్వరూపాలు కాదు అని చెప్పచ్చు. ఓకే, ఇది కూడా స్వరూపాలు కాదు. నెక్స్ట్ ఇదండి ఈ లెసన్తో 6.1 లెసన్ ఎక్సర్సైజ్ చూసినట్టయితే మనకి ఇచ్చిన పదాల్లో సరైన పదాన్ని ఉపయోగించండి. అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ ఏమవుతాయండి? అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ ఏమవుతాయి? స్వరూపాలు అవుతాయి. నీకు వాళ్ళేమి ఒకే పరిమాణం ఒకే ఆకారం గల అన్ని వృత్తాలు ఏమవుతాయని అంటే సర్వసమానం పెట్టిండు. అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ ఏమవుతాయంటే స్వరూపాలు అనేటివి అవుతాయి. ఎందుకంటే నేను పెద్దది తీసుకుంటా, చిన్నది తీసుకుంటా, ఇంకా పెద్దది తీసుకుంటా, ఇంకా చిన్నది తీసుకుంటా, ఆడ మెన్షన్ చేయలేదు కదా ఒకే పరిమాణం ఒకే ఆకారం అని. సో స్వరూపాలు చాలామంది కన్ఫ్యూజ్ అయి పెట్టేస్తారు, చూసుకోవాలి. స్వరూపాలు అన్ని చతురస్రాలు ఎల్లప్పుడూ ఏమవుతాయి? సేమ్ ఇది కూడా అంతే, స్వరూపాలు అనేటివి అవుతాయి. అన్ని డాష్ త్రిభుజాలు స్వరూపాలు, అన్ని డాష్ త్రిభుజాలు స్వరూపాలు అంటే అన్ని సమబాహు త్రిభుజాలు స్వరూపాలు అనేటివి అవుతాయండి. ఎందుకు అంటే సమద్విబాహులో ఎలా ఉంటుందంటే రెండు మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఈ మూడు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇంకా మనకు ఈ పక్కన ఎలాంటిది తీసుకున్నా మూడు ఒకేగా పెరగడం అనేది జరుగుతుంది. సో సమబాహు త్రిభుజాలు అనమాట.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటాం. సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజాలు స్వరూపాలు కావాలంటే ఏమేమి పాటించాలి? వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేటివి ఈక్వల్గా ఉండాలి, అంటే సమానంగా ఉండాలి. మరియు వాటి అనురూప భుజాలు అనేటివి అనుపాతంలో ఉండాలి, అంటే ఇది ఎంతైతే పెరిగిందో అది అంతే పెరగాలన్నమాట. పైన ఎంతైతే పెరిగిందో కిందది అంతే పెరగాలి అంటాం కదా, ఆ విధంగా అనుపాతంలో ఉండాలి. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింద రెండు వేరు ఉదాహరణ ఇవ్వండి అన్నారు. మనకు అవసరం లేదండి. ఈ క్రింద పైన చెప్పుకున్నాం కదా, అవే యూజ్ అవుతాయి ఉదాహరణలు. పైన డయాగ్రామ్స్ చెప్పుకున్నాం కదా అవే. ఇచ్చిన చతుర్భుజాలు స్వరూపాలు కాదో చెప్పండి అన్నారు. స్వరూపాలు కాదా చెప్పాలంటే కనుక 1.5 అండి. ఇదేమవుతుందంటే 3 అయింది. అసలు ముందు భుజాల జోలికి వెళ్ళకుండా ఫస్ట్ కోణాలు చూడండి, చూస్తానే కనుక్కోవచ్చు. ఇదైతే 90లలో ఉంది, ఇదేమో 90లలో లేదనమాట. సో ఇది స్వరూపం కాదనమాట. ఎందుకంటే కనుక మనకు భుజాలు ఓకే, నిష్పత్తి ఒకటేలా ఉన్నప్పటికీ కోణాలు సరిపోవట్లేదు కాబట్టి ఓకే, ఇది స్వరూపం అనేది కాదు. నెక్స్ట్ అండి, త్రిభుజాల స్వరూపత. ఇలా రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి, వాటి అనురూప భుజాలు సమాన నిష్పత్తిలో ఉండాలి అని చెప్పుకున్నాం ఇప్పుడే. ఈ విధంగా వీటిల్లో ఏమంటామంటే, ఈ విధంగా రెండు త్రిభుజాలు యొక్క అనురూప కోణాలు సమానంగా ఉన్నట్లు మనం కానీ చూసినట్టయితే వాటిల్నే సమకోణీయ త్రిభుజాలు అంటాం. అంటే సమానంగా ఉన్నాయి కాబట్టి కోణాలు సమానంగా ఉన్నాయి అని తెలుపుతున్నాం కాబట్టి సమకోణీయ త్రిభుజాలు అని అంటాము. వీటిల్నే మనము ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఈక్వియాంగులర్ ట్రయాంగిల్ అని చెప్పి అంటాము. ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి థేల్స్ ఈ రెండు సమకోణీయ త్రిభుజాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సత్యాన్ని ఇచ్చాడు. అది ఏమిటి అంటే కనుక దాన్ని ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాం ఈ ప్రాబ్లమ్స్లో. రెండు సమకోణీయ త్రిభుజాలలో ఏ రెండు అనురూప భుజాల నిష్పత్తి అయినా ఒకేలా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అంటాం. దీన్నే మనం థేల్స్ సిద్ధాంతం అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు రెండు భుజాల యొక్క వర్గం యొక్క మొత్తం కదా. ఆ విధంగా థేల్స్ సిద్ధాంతం ప్రకారము లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారము దీని సూత్రం ఏంటంటే, రెండు సమకోణీయ త్రిభుజాలు అంటే రెండు కోణాలు సమానంగా ఉండే త్రిభుజాలలో ఏ రెండు అనురూప భుజాల నిష్పత్తి అయినా ఒకేలా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విడివిడిగా చూసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక భుజం తీసుకున్నామండి, ఇంకొకటి తీసుకున్నాము. వీటి యొక్క కోణాలు సమానం అనుకోండి, అంటే సమకోణీయ త్రిభుజం అన్నాం. అంటే వీటి యొక్క కోణాలు సమానంగా ఉన్నప్పుడు ఈ భుజాల యొక్క నిష్పత్తి ఒకేలా ఉంటుందంట. సపోజ్ ఈ త్రిభుజాన్ని తీసుకొచ్చి దీని మీద పెడదాము, అప్పుడు ఏమవుతుంది? ఈ విధంగా అవుతుంది. ఈ త్రిభుజాన్ని దీని మీద పెడతానండి, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ దాంట్లో చెప్పడం ప్రకారము ఇక్కడ మనకు ఇది ABC అనుకున్నట్టయితే, ఇది DE అనుకున్నట్టయితే, ఈడ మనకు చూడండి వాటి యొక్క ఈ రెండు సమకోణీయ త్రిభుజాల్లో ఈ కోణాలు మనం చూసినట్టయితే అనురూప భుజాల నిష్పత్తి కూడా ఒకేలా ఉంటుందంట. అంటే AD/DB, AE/EC ఈక్వల్గా ఉంటాయి అని చెప్పి. అంటే AD/DB ఈక్వల్ టు AE/EC. అంటే ఇక్కడ మనకు ఇది ఏమైతే ఉంటుందో, అంటే AD ఏదైతే ఉంటుందో, DB ఏదైతే ఉంటుందో ఆ రెండుటి యొక్క నిష్పత్తి AE/EC నిష్పత్తికి ఈక్వల్ అవుతుందంట. సపోజ్ ఇక్కడ 1 2 వచ్చిందనుకో, ఈడ 1 2నే వస్తుందంట. ఈడ 3E, ఈడ 4 వచ్చిందనుకో, ఈడ 3 ఈడ 4 వస్తుందంట. సో ఆ విధంగా రెండు మనకు అనులోమానుపాతంలో ఉంటాయి నిష్పత్తి అనేది. ఇక్కడ మనకి ఇచ్చారు చూసినట్టయితే, ఇక్కడ నేను చెప్పాను కదా AD/ABCDE అనుకున్నట్టయితే AE/EC ఓకే ఈక్వల్ టు AD/DB. ఇది మన ప్రాబ్లమ్స్ చేయడంలో యూజ్ అవుతుంది. ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ ఇవ్వడండి. అలాంటప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాము. ఓకే, ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది. దీన్నే మనము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని చెప్పి అంటాం. పైథాగరస్కి ఎలా మనమైతే ఎన్నో ప్రాబ్లమ్స్ చేసి మనం చూసుకున్నామో, ఇది కూడా అంతే. ఈ థేల్స్ సిద్ధాంతం కూడా, లేదంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటివి ఇచ్చుంటాయి. ఈ లెసన్ అంతా దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్, ఈ కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, ఫుల్ క్లాసెస్ అంతా మీకు ఈ ఫుల్ క్లాసెస్ ప్లస్ ఫుల్ లెసన్స్ అంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఫుల్ క్లాసెస్ అనేటివి అక్కడ వినండి.
ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఎడ్జిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారిగా మెగా కిట్ తీసుకున్నారంటే ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 10th న్యూ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జామ్ వీడియోస్ ఇవి సంబంధించి క్లాసెస్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఇక్కడికి వచ్చి మీరు పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా అయిపోయిన తర్వాత వెంటనే ఇడికెళ్ళి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈజీగా మీరు రివిజన్ అనేది ఎక్కువసార్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. టైం అనేది మీకు సేవ్ అవుతుంది. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ వీడియోస్ పీడిఎఫ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. ఇలాగ మీరు విడివిడిగా కొనాలంటే కోర్సెస్ 1200 నుంచి 1500 పడుతుంది. అదే మీరు ఈ కాంబో ప్యాక్లు తీసుకుంటే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఓన్లీ 500 రూపీస్తో ఉన్నాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉన్నాయి. ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్తో ఉంది చూడండి. దీంతో పాటు మీకు ముఖ్యమైనది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి మీకు కీతో సహా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన టెస్ట్లు కూడా యాడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎలాంటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా సరే, కోచింగ్ లేకుండా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కన్నా ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర నుంచి తెచ్చుకొని చదివి రాసే పని అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు 4 months ఈజీగా పడుతుంది ఇదంతా చదివి రాయాలంటే. ఇక్కడైతే నేను అంతా మీకు ఏదేది చదవాలో అంతా మీకు లైన్ కొట్టి మరీ చెప్పున్నాను. దానికి సంబంధించి క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చున్నాను. ఈ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, రివిజన్ చేసుకోవడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాశారంటే కన్నా ఈజీగా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది ఇన్ టైంలో. తద్వారా రివిజన్స్ ఎక్కువ వేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కన్నా ఎస్ఏ వాళ్ళకైనా కూడా 6th నుంచి 10th వరకు సబ్జెక్ట్ సేమ్ కాబట్టి సో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్ అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పట్లేదు. ఇక్కడైతే మనం 3rd నుంచి 10th వరకు మొత్తం లెసన్ వైజ్ వీడియోస్ ఇచ్చున్నాము, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే. సో ట్రై చేయండి.